మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నాగరాజ్ అండి. నాగరాజు గారు. నాగరాజు గారు, టీవీ వాల్యూమ్ అనేది తగ్గించుకోండి. మ్యూట్ చేస్తే బెటర్ ఏమో మనకు. హలో, చెప్పండి. నాగరాజు గారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? ఏలూరు నుంచి అండి. ఏలూరు నుండి. ఓకే, నాగరాజు గారు, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? అంటే నా గురించేనండి. మీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7వ తారీఖు 1వ నెల 1980 అండి. 7వ తారీఖు 1వ నెల 1980. 1980. అవునండి. ఓకే అండి. టైం అండి, ఏ సమయాన్ని జన్మించారు? నూజివీడు అండి. నూజివీడులో జన్మించానండి. ఉదయం 8:30 లోపు అండి. ఉదయం 8:30కు నూజివీడి. ఒక్కసారి మళ్ళీ చెప్పరా? ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఒకసారి. జనవరి 17, 1918. 1980 అండి. 1980. ఓకే అండి, సమయం మార్నింగ్ వచ్చేసరికి 8:30కు. అవునండి. ఏలూరులో. ఓకే అండి, మీ సమస్య ఏంటో మేడంకి చెప్పండి, చక్కని పరిష్కారం అందుకోండి. మాట్లాడండి. మ్యారేజ్ అనిపోయిందండి. మ్యారేజ్ అనిపోయిందండి. మ్యారేజ్ ఏమన్నారు? బాబు అన్నారు. ఏమన్నారు? మ్యారేజ్ అంటే కల్పితల దోషం అన్నారు. కేసు పూర్తి చేయాలన్నారు. ఏ వారం చేయాలి, అసలు ఎలా చేయాలని కనుక్కుందాం అన్నారు. అసలు 2 మ్యారేజ్కి ఇబ్బంది అయింది. ఎన్ని సంవత్సరాలు అయిందండి మీ మ్యారేజ్ అయ్యి? హలో, మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? మీ పెళ్లి వివాహం అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది అండి? అంటే అయితే 7-8 సంవత్సరాలు ఇద్దండి. ఓకే ఓకే. పాపకి 6 సంవత్సరాలు, బాబుకి 2.5 సంవత్సరాలు బాబుకి. ఓకే ఓకే. అయితే ఏంటి వైవాహిక జీవితంలో సమస్యలా ఏంటి అసలు? ఆవిడ సడన్గా చనిపోయిందండి. కలగర్భ దోషం ఉందన్నారు. పూజ చేయాలంటే 10 సంవత్సరాలు కావలేదు. 2వ మ్యారేజ్ కూడా ఎప్పుడు చేసుకోవాలి ఏంటనేది చేయాలని కాళహస్తి రమ్మన్నారు. అది మళ్ళీ చేసుకుంటే బాగుంటుంది, 2వ మ్యారేజ్ కి ఇబ్బంది లేకుండా ఉంటుందని పిల్లలు ఉన్నారు కదా ఆలోచిస్తున్నారు. అవునవునండి. యాక్చువల్గా తెలుసా మీకు లగ్నం? కుంభలగ్నం ఇది. కుంభలగ్నం ధనురాశి ఇది. ఉబ్బ నక్షత్రం అండి. రాశి అండి. కాదు కాదు, మీరు ఏదన్నా 17 జనవరి 1980 కదా? కాదండి, 7వ తారీఖు అండి. ఓ, అది చెప్పాలి కదా. 7వ తారీఖు 7వ తారీఖు 1వ నెల జనవరి నెల 1980 అండి. ఓకే ఓకే ఓకే. సరే, చూస్తున్నానండి. సింహరాశి అండి. మకర లగ్నం సింహరాశి. మకర లగ్నం సింహరాశి. పూర్వ ఫల్గుని నక్షత్రం. రాహు మార్దశ నడుస్తోంది మీకు. రాహులో శని అంతర్దశ నడుస్తోంది మీకు. యాక్చువల్గా అవును, ఇదేమంటారు, కాలసర్పదోషం ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే దశ కూడా రాహు మార్దశ నడుస్తుంది కదా. రాహు మార్దశలోనే అనుకుంటా మీ భార్య చనిపోయారు కదా, కాలం చెందారు. అయితే చేయించుకున్నారా అండి? రాహుకేతుకి జపాలు ఏమైనా చేయించుకున్నారా? రాహుకి కేతుకి జపం ఖచ్చితంగా చేయించుకోవాలండి. చేయించుకుంటేనే బాగుంటది. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇది ఇది కాలసర్ప దోషం వల్ల కాలేదండి. మీకు చంద్రుడు కూడా, సప్తమాధిపతి అయిన చంద్రుడు కూడా అష్టమంలో ఉన్నాడు కాబట్టి కూడా అది కూడా చంద్రుడు, కుజ, రాహు, గురు వీరందరితో ఉన్నాడు కాబట్టి మీకు ఇది మీ శ్రీమతి గారు కాలం చెందారు. అయితే 2వ వివాహానికి ఆస్కారం ఉంది కానీ సంతానం విషయంలో అంత బాగా అయితే ఉండదు 2వ వివాహం చేసుకుంటే మటుకు. సంతానం విషయంలో కొద్దిగా ఏమంటారు, మీరు 2వ వివాహం చేసుకుంటే అంత అనుకూలంగా అయితే ఉండదు పిల్లలకి మటుకు. సో అందుకే కొద్దిగా చూసి చేసుకోండి. ఎందుకంటే నేనైతే సజెస్ట్ అయితే చెయ్యనండి. ఎందుకంటే చెప్పా కదా, రాహు దశ కూడా మీకు 2037 దాకా ఉంది. సో 2037 దాకా కూడా ఈ ఎఫెక్ట్ అయితే అంతా ఉంటుంది ఖచ్చితంగా. మీ
రెండో వివాహం చేసుకుంటే రెండో భార్య మీద కూడా ఖచ్చితంగా ఆ సమస్య అయితే ఉంటుంది తనకు కూడా మళ్ళీ. సో అదే రిపీట్ అయ్యే ఛాన్సెస్, తనకు కూడా అనారోగ్యం పాలయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటుంది. రాహుకి జపం చేయించుకున్నా కానీ రాహులో శని మాత్రం మీకు 2027 దాకా ఉంది కదండి. సో ఉన్నది కాబట్టి కొద్దిగా 2027 దాకా అయితే నేనైతే వద్దనే చెప్తాను. ఆ తర్వాత ప్రయత్నాలు చేయండి. నేనైతే ఫస్ట్ అయితే చెప్తాను వద్దనే చెప్తానండి. వద్దనే చెప్తున్నాను నేనైతే అంటున్నా. ఎందుకంటే ఇబ్బందులు కొని తెచ్చుకోవటమే అవుతుంది. 2037 దాకా ఉంది కదా రాహు దశ. రాహు దశ కాకుండా ఇంకేదైనా వేరే దశ ఉంటే చేసుకోవచ్చు. కాకపోతే దశ అంత దూరంగా ఉంది కాబట్టి చూడండి, చూసి చేసుకోండి.